నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రజాసేవలో భాగంగా ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కావలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను కల్పించడంలో సామాజిక సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛమైన త్రాగునీటిని పొందగలరని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరియు ఆర్టీసీ అనేక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. డిపోలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని చెప్పారు. రోటరీ క్లబ్ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ఆర్ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, రోటరీ క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రయాణికులు పాల్గొన్నారు. వస్తుంది మేడం 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 సార్ మేడం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. సార్ సార్ రాజన్న 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 తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులందరూ కోరుతున్నాం. కార్యక్రమం ఇంకొక 5 నిమిషాలు ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మళ్ళీ ఏ శాంక్షన్ కావాలన్నా అక్కడ బడ్జెట్ రాసుకుంటారు. ఒకసారి 2 సంవత్సరాలు ఒకసారి బాగా పెయింటింగ్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఫోటో లోడ్ చేయమంటారా? వదిలే అన్నా వదిలే చేయబెట్టి
ఫస్ట్ నేను లేను లాస్ట్ రెండు పెట్టారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కావలి ఆర్టీసీకి కొత్తగా తీసుకురావాల్సిన బస్సులు కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంత్ కానీ, కొత్తగా తీసుకురావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి కావలి ఆర్టీసీ డిపో కావలి ప్రజానీకానికి చేరువుగా, కావలి ప్రజానీకానికి అన్ని రకాలుగా సహాయం అందించే విధంగా, ప్రశాంతంగా ఉంచే విధంగా, ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండే విధంగా రోజువారీగా కూడా సాయంత్రం పూట 1 టౌన్ పోలీసు సిఐ గారి పర్యవేక్షణలో రోజుకు 2 టీం ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. నైట్ 12 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఆకతాయిలకు అవకాశాలు ఇవ్వకుండా ఆర్టీసీ డిపోలో ఎటువంటి జరగకుండా కూడా గత 2 సంవత్సరాల నుంచి నా పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. తప్పకుండా ఈ ఆర్టీసీ ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా డిఎం గారు ఇంకా ముందుకు పోయి అందరికీ చేరువ అవ్వాలని, ఒకసారి స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకే కొత్త రూట్లు కూడా అధ్యయనం చేయమని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అన్ని చేసి ఏ ఒక్క విద్యార్థి స్కూల్కి పోకుండా, బస్సు సౌకర్యం లేక స్కూల్కి పోలేదనే పరిస్థితి లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో అందు ఆర్టీసీ ఉన్నత అధికారులు, ఆర్టీసీ డిపో మేనేజరు, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి సోదరుడు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావలి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో చుట్టుపక్కల ప్రజలకి, మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు ఈరోజు ఈ డిపోని సందర్శించడం